వేడుక ఎలా ప్రారంభమవుతుంది? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ వేడుకకు ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఇది అందరూ ఏమనుకుంటారంటే, వీళ్ళు యుద్ధంలో చనిపోయిన రోజు సంస్మరణ నుంచి యాత్ర జరుగుతారేమో అనుకుంటారు. కాదు. ఇది యాక్చువల్‌గా అయితే మాఘశుద్ధ పౌర్ణమి. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క అనే ఆమె శిశువుగా ఉన్నప్పుడు అడవిలో వీళ్ళకు చెంచు వాళ్ళకి దొరుకుతుంది. ఓకే. చుట్టూ క్రూర మృగాలుంటాయి. తర్వాత పులులు, సింహాల మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఒక పసిపిల్ల దొరుకుతుంది. ఆ పసిపిల్లను గిరిజనులు అడవిలో కనుక్కొని తీసుకొని వెళ్లి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క అని పేరు పెడతారు. ఓకే. ఆమె పుట్టినరోజు, ఆమె పేరు పెట్టిన రోజునే మాఘశుద్ధ పౌర్ణమి. ఆ మాఘశుద్ధ పౌర్ణమి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి 4 రోజుల పాటు వేడుక చేస్తారు. ఓహ్! ఆమె పుట్టినరోజుకు సంబంధించి చేస్తారు. వీళ్ళు ఏదో యుద్ధంలో చనిపోయిన రోజు సంస్మరణగా చేస్తున్నది ఏది కాదు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చేస్తారన్నట్టు. ఓహ్! అది చేసేది ఈ మేడారం జాతర. అంటే ఎలా ప్రారంభమవుతుంది ఆ! ఎలా జాతర? ప్రారంభమవుతుందంటే, మొట్టమొదటిగా ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి 2 సంవత్సరాలకి ఎందుకు చేస్తారనేది ఇంకో కూడా కథ ఉంది. ఇది ఫస్ట్ ఆ! చెప్తాను. ఈ ఆదివాసీల్లో మనం ఏదైతే 12 నెలలకు ఒక సంవత్సరం అయితే, ఆదివాసీలకు 2 నెలలకోటి. అంటే నెలకు వాళ్ళకి 60 రోజులు. ఒక ఓకే. స్టోరీ ఉంది. అంటే వాళ్ళకి మనకు 2 సంవత్సరాలయితే మనకు ఒక సంవత్సరం ఉన్నట్టు ఓకే. వాళ్ళకు. వాళ్ళకు ఒక సంవత్సరం వాళ్ళు 60 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. అందుకోసమే ప్రతి సంవత్సరం జరుపుకుంటామని వాళ్ళ పూర్వీకులు చెప్పారు. నేను ఒక దగ్గర అడిగినప్పుడు చెప్పారు. ఎందుకు ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు కదా! 2 సంవత్సరాలకి ఎందుకు చేస్తారంటే, మీరు ఏదైతే 30 రోజులు నెల అయితే మాకు 60 రోజులు ఒక నెల అవుతుంది. మా లెక్క ప్రకారం అని ఒక విశ్వసించే వాళ్ళున్నారు. అట్లా అందుకోసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ వేడుక జరుగుతుంది. మొదటి రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమికి ముందొచ్చే ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి ముందొచ్చే బుధవారం రోజు సమ్మక్క కూతురైన సారలమ్మను ఆమె ఊరు అంటే కన్నెపల్లి వాళ్ళ ఊరు. అక్కడ మేడారానికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆమెను తీసుకొనొస్తారు గద్దెల మీదకి. ఆ తల్లొచ్చి అక్కడ బుధవారం రోజు గద్దెల పైన కూర్చుంటుంది. ఆ బుధవారం రోజు మార్నింగే వాళ్ళ తండ్రి పగడిద్దరాజు అంటే నర్సంపేటలోను పులిగొండ్ల అని ఉంటుంది. హ్మ్. అక్కడి నుంచి ఆయన తీసుకొస్తారు. తండ్రొస్తుంది, కూతురొస్తుంది. వచ్చిన తర్వాత మరుసటి రోజు గురువారం రోజు ఈమె సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. అక్కడే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేడారికి. చిలకలగుట్ట నుంచి వస్తుంది. ఈ ఇద్దరు వనదేవతలు అక్కడ గద్దెల మీద కూర్చున్న తర్వాత అంటే గురువారం రోజు కూర్చుంటారు. శుక్రవారం భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. ఇచ్చిన ఓకే. తర్వాత శనివారం రోజు మళ్ళీ ఈ దేవతలిద్దరూ వనప్రవేశం చేస్తారు. అందుకోసం బుధ, గురు, శుక్ర, శని 4 రోజుల పాటు జరుగుతుంది ఈ వేడుక. ఓకే. హ్మ్. అయితే అసలు ఈ సమ్మక్కని ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ఎవరికీ తెలీదు. ఓన్లీ ఒక్క పర్సనే తెలుసు వాళ్ళకి అని ఉంది. అది ఎంతవరకు నిజం సార్? ఒక్క పర్సన్ కాదమ్మా. ఇది సమ్మక్కను గద్దెల మీదకి తీసుకురావడం నుంచి అద్వితీయమైన, అలౌకికమైన ఒక వేడుక మనది. ఇది చూస్తే కళ్ళారా చూస్తే తప్ప అది మనం వర్ణించలేము, చెప్పడం కూడా కష్టమే. ఎలా ఉంటుందంటే ముందు రోజు బుధవారం రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకొనొస్తారు. అక్కడ భక్తులు వెళ్ళి తీసుకొనొస్తారు. గురువారం రోజు మధ్యాహ్నం ఒక 3 గంటల ప్రాంతంలో ఈ ఒడ్డెరులు అంటారు వీళ్ళని. అక్కడ పూజారులుండరు. ఇక్కడ ఉండే ఆదివాసి చెంచులు, కొయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పూజారులు వీళ్ళకు. ఓకే. వాళ్ళందరూ పూజలు నిర్వహించి తమ మేడారంలోనే తమ ఇంట్లో పూజలు నిర్వహించి అందరూ బయలుదేరతారు. వీళ్ళెనక మొత్తం భక్తులంతా బయలుదేరతారు. లక్షలాది మందిగా బయలుదేరతారు. అయితే ఎవరికి గూడా ఆ చిలకల గుట్ట ఏదైతే సమ్మక్క ఉందో, ఆ గుట్ట మీదకి వెళ్ళడానికి అనుమతి లేదు. వీళ్ళు గుట్ట కిందనే ఉండాలి. ఆ ఓకే. కొండ కింద ఉండాలి. ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే పైకెళ్తారు. మళ్ళీ మొత్తం పూజలన్నీ నిర్వహిస్తారమ్మా. ఎప్పుడు సాయంత్రం 3, 4 అవుతుందక్కడ. వీళ్ళ పూజలన్నీ కంప్లీట్ అయ్యే వరకు. అందులో ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. ఎవ్వరు వెళ్ళకూడదు. ఇక వాళ్ళు చుట్టూ వేరే వాళ్ళు రాకుండా గూడా అక్కడ కాపలాగా ఉంటారు వాళ్ళు. సెక్యూరిటీ. వాళ్ళే కాపలా. పోలీసు వాళ్ళు కాదు. కాపలా. వాళ్ళే ఓకే. కొయ్యలే బాణాలు పెట్టుకొని ఉంటారు. ఎవరు రాకుండా. బాబోయ్! అటు ఉంటారు. విల్లంబులు ధరించి ఇట్లా ఉంటారన్నట్టు ఎవరు రావద్దని. ఎవరు వెళ్ళరు గూడా. అమ్మవారికి అపచారం జరుగుతుందని చెప్పి ఎవరు గూడా ఆ గుట్ట మీదకెళ్ళి ఆ గుడి దగ్గరికెళ్లరు. వెళ్ళకూడదని ఒక నియమం ఉంది. దాన్ని భక్తులు చాలా పవిత్రంగా భావించి ఇది ఆ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. ఎవరు పైకెళ్లరు. ఆ టైంలో పూజ చేసిన తర్వాత ఇక్కడి భక్తులంతా వీళ్ళు ఏమెళ్తారంటే అక్కడున్న పూజారుల్లో ఒక వ్యక్తి మీకోసం అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా లక్షలాది మంది ఈ కొండ కింద ఎదురు చూస్తున్నారు. రండమ్మా అని చెప్పేసి ఒక పూజారి అడుగుతాడు. ఎవరైతే సమ్మక్కని తీసుకొచ్చే అతను ఉంటాడో, ఒడ్డెర పూజారి ఉంటాడు. అతను ఏమంటాడంటే తను రాను అని చెప్పేసి బెట్టు చేస్తాడు చాలాసేపు. ఆయన బుజ్జగిస్తాడు. మీరు ఎట్లైనా రావాలి. ఇంతమంది లక్షలాది మంది వచ్చిండ్రు. అక్కడ చేస్తుండ్రు. కోట్లాది మంది మీ దర్శనం కోసం వెయిట్ చేస్తుండ్రు. మీరు రావాల్సిందే అని అంటారు. ఒక కూతుర్ని
ఈ పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి పంపిస్తుంటే పంపడానికి తల్లిదండ్రులకు చాలా వేదనాభరితమైన బాధపడుతుంటారు. ఎట్లా పంపాలి? ఇన్ని రోజులు నా దగ్గర పెంచుకొని ఎట్లా పంపించాలి అన్నట్టు ఎట్లయితే ఉంటుందో, అట్లాగా సమ్మక్కను కిందికి తీసుకురావడానికి కూడా ఏవైతే పూజారులు ఉన్నారో సమ్మక్కను తీసుకొచ్చే వాళ్ళు అట్లా బాధపడుతుంటారు. రానంటారు, ఏడుస్తుంటారు. చాలా అసలు మనం చెప్పడమే గాని అక్కడ చూసిన అది వాళ్ళు చెప్తుంటే అయితే మనకు ఒళ్ళు మొత్తం ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే అంత వాళ్ళు చెప్తుంటారు. ఆ స్టోరీ చెప్తుంటే వాళ్ళు అట్లా జరుగుతుంటది. ఎప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక 3 గంటల పాటు వేడుకుంటారు. రండి మీకోసం అడుగుతూనే అడుగుకుంటారు, రండి అమ్మా అది ఇదని. అయితే రానంటారు. ఆ టైంలో వాళ్ళు చివరకు ఒప్పించి మెప్పించి కొండపై నుంచి పైకి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైతే సమ్మక్కను తీసుకొస్తుందో వాళ్ళు ఎవరైతే ఉంటారు పూజారులు, వాళ్ళంతా రెడ్ ఒక గుడ్డతోటి కట్టుకొని ఉంటారు. ఎందుకని సార్ అది? వాళ్ళ ఆచారం అది. కొండకు తల మొత్తం కనిపించకుండా కట్టుకొని ఉంటారు. ఇట్లా ముసుగులాగా ధరించి ఉంటారు. పైన వాళ్ళ చేతుల్లో ఇలా పట్టుకొని బయలుదేరుతారు. ఓకే. వాళ్ళని చూడగానే అంటే కొండ నుంచి బయటికి వస్తున్నా కదా, చిన్న కింద నుంచి కొండ మీద కనిపిస్తుంటది. వాళ్ళు గుడి కనిపిస్తుంటుంది చిన్నది చెట్టు కింద. అక్కడ నెమలి నార చెట్టు అని ఉంటుంది. ఆ నెమలి నార చెట్టు కింద ఉంటుంది ఆ గుడి. అక్కడ నుంచి వీళ్ళు బయటకు వచ్చిన టైంలో వాళ్ళు వాయిద్యాలు ఉంటాయి. కొన్ని గిరిజన ఆదివాసీల వాయిద్యాలు ఉంటాయి కొన్ని. అప్పుడు సౌండ్ చేస్తారు వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు. వీళ్ళు కనిపించగానే ఏం చేస్తారంటే ఆ సంబంధిత ఎస్పీ ఎవరైతే పోలీస్ ఎస్పీ ఉంటారో గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరుపుతారు గాల్లోకి. ఆ కాల్పులు జరిపింది ఏంటి సంకేతం అంటే ఇక సమ్మక్క వచ్చేస్తుంది, మీరు మొక్కులు చెల్లించుకోవచ్చు అని అర్థం అన్నట్టు. అందుకే అప్పటికే మేడారంలో వచ్చిన అమ్మవారి దర్శనం కోసం వచ్చిన లక్షలాది మంది ఉంటారు. వాళ్ళందరూ అప్పుడే వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క వేటన కోడిని కోసేస్తారు. తలకాయలు ఎగిరిపోతున్నట్టు చాకుతో ఇట్లా అంటే వాళ్ళ తలలు ఎగిరిపడాలి. ఆ తుపాకీ శబ్దం వినగానే ఎక్కడి వాళ్ళు అక్కడే మొక్కులు చెల్లించుకోవడానికి రెడీగా ఉంటారండి. మొత్తం రెడీ పెట్టుకొని ఆ కత్తి పెట్టుకొని రెడీగా ఉంటారు. ఆ తుపాకీ శబ్దం వినగానే మొక్కు చెల్లించుకుంటారు అక్కడ. ఒక్క క్షణంలో క్షణాల్లో కొన్ని లక్షల కోళ్ళు, కొన్ని వేల వేటలు, ఏది మేకలు, గొర్రెపోతులు, ఈ కోడి పుంజులు ఇవన్నీ తెగిపోతాయి అమ్మ తలలు ఆ టైంలో. అప్పుడు వస్తుంటే ఆ అద్వితీయమైన అమ్మవారి ఆగమనం చాలా అద్వితీయంగా ఉంటుంది. అలౌకికమైన ఆనందానికి గురవుతాము. అవి వస్తుంటే వరాలని పడుతుంటారు. ఈ కొన్ని వేల మంది శివసత్తులు అంటారు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళ పూనకంతో ఊగిపోతుంటారు. అమ్మ సమ్మక్క జై సమ్మక్క అని అడవుల్లో మారుమోగిపోతుంటే ఎవరికైనా వెంట్రుకలు నిక్కబొచ్చుకుంటాయి. అంత ఆ వేడుకను చూడాలి. ఆ చూడడానికి అసలు చెప్పడానికి ఇది కాదు. ఆ వాయిద్యాలు మనం ఎప్పుడు విని ఉంటాం, బయట వినలేకుంటాం. వాళ్ళది కొమ్ములు, ఆ బూరలు, వాళ్ళ గజ్జల సౌండ్, వాళ్ళ వాయిద్యాలు, ఆదివాసుల వాయిద్యాలు అవి ఎక్కడ మన బయట కనిపి వాళ్ళు మాత్రమే వాయిస్తుంటారు. ఆ సౌండ్కు ఆ చేసే శబ్దాలకు మనం అంతా ఒక అద్వితీయం, అసలు వర్ణించలేమమ్మా, అది చూడాల్సిందే.